హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నేను ఈజీ అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. చూడండి, పీసెస్ ఎంత మంచిగా ఇట్లా ఉన్నాయో, కలర్ఫుల్గా. గ్రేవ్ చూడండి ఎంత బాగుందో, చూశారు కదా గ్రేవ్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగున్నదో. సో ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే రెడీగా పెట్టుకున్నాను చికెన్కి. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కేజీ చికెన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సిక్స్ స్పూన్స్ అయితే నేను యాడ్ చేసినాను ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేను కేజీ మటన్ కదా, కేజీ చికెన్ కదా, సో చికెన్కి నేను హాఫ్ కేజీ దాకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది కర్రీకి, అందుకని. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. ఓకేనా, రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయితే చాలు. చూసారు కదా, మంచిగా రెడ్డిష్ కలర్ అయితే వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు మనము చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాం కదా, చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి మనము. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి చికెను. కొద్దిసేపు ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలి. ఎందుకు అంటే నీసు స్మెల్ అనేది రాదు చికెన్. ఓకేనా, ఇప్పుడు ఒక మూత పెట్టి నేను ఒక 5-10 మినిట్స్ ఇట్లా ఆయిల్లో అయితే ఉడికించుకుంటాను. చూడండి, చికెన్ ఇట్లా మంచిగా ఫ్రై అయిందో చూడండి ఆయిల్లో. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొంచెము వెడల్పున్న గిన్నెలో వేసుకోండి, వేసుకుంటే మంచిగా ఇట్లా చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకటి స్పైసెస్ అయితే మనము యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. కొంచెం నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కూడా వేసుకోండి. నెక్స్ట్ కారము 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను కారము. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. త్రీ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ పెరుగు. ఈరోజు నేను టమాటా వేసి చేయట్లేదు ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు వేసి చేస్తున్నాను. ఓకేనా, పెరుగు కూడా ఒక కప్ అయితే వేసుకోండి. మీకు గ్రేవీ కొంచెం చిక్కగా రావాలి అని అనుకుంటే కనుక కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే వేసినాను, ఒక కప్ కన్నా ఎక్కువే. ఓకేనా, ఇప్పుడు ఇది మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి అంత చికెన్.
అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అంత ఇట్లా కలుపుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట పెట్టి ఒక 5-10 మినిట్స్ దమ్కి అయితే ఈ చికెన్ అంతా ఉడికిద్దాం. కొంచెం సేపు దమ్కి అయితే వేస్తే ఈ స్పైసెస్ అనేది మొత్తం మంచిగా యాడ్ అవుతుంది చికెన్కి. ఓకేనా. చూడండి చికెన్ ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అవుతుందో. ఇప్పుడు మనము కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే వాడతాను, మీ ఇష్టం, మీరు వాడకపోతే మీకు ఇష్టం లేకపోతే వేయకండి. ఓకేనా. నేనైతే 6 స్పూన్స్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి అంతా మంచిగా మనము మిక్స్ చేసుకుందాము. ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకొంచెం సేపు వాటర్ యాడ్ చేసి చికెన్ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది. ఓకేనా. స్పైసెస్ అనేది అన్నీ మంచిగా మిక్స్ అయినాయి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకొని మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఓకేనా. చూడండి చికెన్ ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే చికెన్ చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ నేను వాటర్ యాడ్ చేసి చికెన్ అయితే కంప్లీట్గా ఉడికించుకుంటాను. చికెన్లో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇట్లా ఉడికిస్తున్నాను. ఇప్పుడు మనము కొంచెము గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ గరం మసాలా నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము ముక్కలు. చూడండి కొంచెం మెత్తపడ్డాయి ముక్కలు, ఇంకొంచెం ఉడకాలి. ఇంకా గ్రేవీ కూడా కొంచెము చిక్కగా అయితే అవ్వాలి, ఇంకొంచెం చిక్కగా అయితే గ్రేవీ రావాలి. ఓకేనా. నాకు చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటే ఇష్టం అనిపించదు, సో అందుకనేసి ఇంకొంచెం చికెన్ ఉడకాలి కదా, సో కవర్ అయితే అవుతుంది. మూత పెట్టి నేను మళ్ళీ ఉడికిస్తాను. చికెన్ చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలింది అండ్ మంచిగా కలర్ఫుల్గా అయితే ఉన్నది కదా. నేను ఇంతకుముందు ఒకసారి చెక్ చేసినాను, చికెన్ అయితే ఉడికిపోయింది మనకి. ఓకేనా. చూడండి సింపుల్ అండ్ ఈజీగా నేను ఎంత మంచిగా చికెన్ అయితే ప్రిపేర్ చేసినాను. ముక్క కూడా చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. గ్రేవీ కూడా చూడండి చిక్కగా అన్ని మసాలాలు వేసి వండినట్టుగా గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.